అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్న మన భారతీయులకు ఇదొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు చాలా మందికి వీసా ఇంటర్వ్యూలు లేకుండానే, అంటే ఇంటర్వ్యూ వేవర్ లేదా డ్రాప్ బాక్స్ పద్ధతిలో, లాటరీ పద్ధతిలోనో వీసా వచ్చేది కదా. కానీ సెప్టెంబర్ 2 నుంచి ఆ నిబంధనలు చాలా కఠినంగా మారనున్నాయి. ఇకపైన చాలా మంది తప్పనిసరిగా ఇంటర్వ్యూకి నేరుగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ మార్పులు విద్యార్థులు, ఉద్యోగులు, టూరిస్టులు, ప్రొఫెషనల్స్తో సహా చాలా మంది పైన ప్రభావం చూపనున్నాయి. ఇంటర్వ్యూ ఎవరెవరికి అవసరం, ఏ వీసాకి అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది అని అంటే, B1, B2 వీసా దరఖాస్తుదారులు అందరూ కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. అంటే ఈ టూరిస్టులు, బిజినెస్ వీసాలు, కొత్తగా అప్లై చేసే వాళ్ళతో సహా వీసా రెన్యువల్స్ చేసుకున్నా కూడా ఇంటర్వ్యూ తప్పదు. ఇక F&M వీసాలు అప్లికెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా, అంటే విద్యార్థులకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. ఇక H1B వీసాదారులకు కూడా ఇప్పటి వరకు అయితే లాటరీ పద్ధతిలో ఉండేది, కానీ ఇప్పటి నుంచి రెన్యువల్ చేసుకోవాలనుకున్నా కూడా, అంటే 6 years అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలి అని అనుకున్నా అది జస్ట్ ఇంతకుముందు డాక్యుమెంటేషన్ చేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కంపల్సరీ చేశారు దానికి. మరి ఇంకా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ J వీసా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ ఖచ్చితంగా పెడుతున్నారు. ఇక 14 ఏళ్ల లోపు పిల్లలు, 79 ఏళ్ళ పైబడిన వృద్ధులకు ఇంతకుముందు ఇంటర్వ్యూ అవసరం ఉండేది కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే అని అంటున్నారు. గతంలో ఎప్పుడైనా వీసా రిజెక్షన్ ఎదుర్కొన్న వారికి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందంట. అంటే ఈ మార్పుల వల్ల మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి, మరి ఇన్ని చేంజెస్ వస్తున్నాయి కదా అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెయిటింగ్ టైం పెరుగుతుందండి. ఎక్కువ మంది ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి రావడం వల్ల వీసా అపాయింట్మెంట్స్ కోసం వెయిటింగ్ టైం చాలా ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా కాలేజ్ అడ్మిషన్స్, పండుగల టైమ్స్లో ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఇక విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఇంతకు ముందు డ్రాప్ బాక్స్ పద్ధతిలో చాలా మంది విద్యార్థులకు ఇంటర్వ్యూ లేకుండానే వీసా వచ్చేసేది, కానీ ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూకే వెళ్ళాలి. దీనివల్ల యూనివర్సిటీ క్లాసులు మొదలయ్యే సమయానికి వీసా రావడం ఆలస్యం అయ్యే అవకాశము ఉంటుంది. ఇక H1B వీసాదారులకు ఇది ఎక్స్ట్రా స్ట్రెస్ అయిపోతుంది, ఎందుకంటే ఇండియాకి తిరిగి వచ్చిన H1B వీసాదారులు రెన్యువల్ చేయించుకోవాలని అనుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూలకు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల తిరిగి అమెరికా వెళ్ళడం కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక టూరిస్టులకు తక్కువ వెసులుబాటు ఉంటుంది. ఈ B1, B2 వీసా రెన్యువల్స్కు ఇంతకు ముందు అయితే 48 నెలల గడువు ఉండేది, అది ఇప్పుడు కేవలం 12 నెలలకు తగ్గిపోయింది. అంటే మీ పాత వీసా గడువు ముగిసి 12 నెలలు దాటితే గనక తప్పనిసరిగా మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇక కుటుంబ ప్రయాణాలకు కూడా ఇదొక భారీ స్ట్రెస్సే, ఎందుకంటే ఇంతకు ముందు పిల్లలు, వృద్ధులకు ఇంటర్వ్యూ అవసరం ఉండకపోయేది, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. దీనివల్ల కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేయడం ఇంకా కష్టమైపోతుంది. మరి మనం ఏం చేయాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ మార్పుల వల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. వీసా కోసం చాలా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. మీరు ఏ వీసాకు అర్హులో, ఇంటర్వ్యూ వేవర్కు అర్హత ఉందో లేదో అధికారిక US ఎంబసీ వెబ్సైట్లో సరిచూసుకోవాలి. ముందు జాగ్రత్తగా ఉంటే ప్రయాణాలు సాఫీగా సాగిపోతాయి.